హాయ్ వ్యూవర్స్, అందరూ ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. నేను ఇప్పుడు చెప్పబోయే చిట్కా చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ యూజ్ చేయవలసింది. ప్రతి ఒక్కరూ ఈ చిట్కాని యూజ్ చేయడం వల్ల ఆయాసం, దగ్గు అనేది కొంచెంలో కొంచెమైనా తగ్గుతుంది. ప్రెజెంట్ సిచ్యువేషన్స్ ఇప్పుడు వచ్చే ప్రతి ఒక్క కోవిడ్ ఏంటి, లంగ్స్ ప్రాబ్లమ్స్ ఏంటి, అలాంటివన్నీ కూడా ఆ టైంలోని సాచురేషన్ లెవెల్స్ అవి తగ్గుతూ ఉంటాయి. సాచురేషన్ లెవెల్స్ తగ్గినప్పుడు మనము నెబులైజర్స్ పెట్టుకోవడమో లేకపోతే ఆక్సిజన్ పెట్టుకోవడమో చేస్తాము. కానీ ఈ చిట్కా చాలా తక్కువ మంది పాటిస్తారు. అది కూడా డాక్టర్ సజెషన్ ఉంటేనే చేస్తూ ఉంటారు. ఇది చూపించిన తర్వాత ఇదైతే మా నానమ్మలో, మా చిన్నాన్నలో ఎవరో చేశారు హాస్పిటల్లో ఉండేటప్పుడు అని అనుకుంటారు. కానీ హాస్పిటల్లో ఉండేటప్పుడనే కాదు, ప్రతి ఒక్కరూ ఆడవాళ్ళ దగ్గర నుంచి పెద్దవాళ్ళు, చిన్నపిల్లలు, మగవాళ్ళు అందరూ కూడా ఈ చిట్కాని యూజ్ చేస్తే అందరికీ లంగ్స్ ప్రాబ్లమ్స్ అనేది క్లియర్ అవుతుంది. ఎందుకంటే మన ఆక్సిజన్ లెవెల్స్ లంగ్స్ ఫుల్గా ఉంటే బ్లడ్ కూడా ప్యూరిఫై ఈజీగా అవుతుంది. నెక్స్ట్ అది ఎంత ఈజీగా ఉంటుందంటే మనం ఎంత దూరమైనా నడవగలిగేంత ఉంటుంది. నెక్స్ట్ దగ్గు వచ్చిన ప్రయాసం కూడా తగ్గుతుంది. ఆస్మా పేషెంట్లకి అయితే మరీ చాలా ఇంపార్టెంట్ ఇది. ఈ ఎక్సర్సైజ్ చక్కగా చేస్తే మీకు ముందుకి హ్యాపీగా ఉంటుంది. అదేంటంటే ఇప్పుడు చూసేద్దామా. దీని పేరు స్పైరోమీటర్ అంటారు. ఈ స్పైరోమీటర్ ఎక్సర్సైజ్ చేయడం వల్ల చాలామంది చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. మనం ఎంత దూరం నడిచినా ఆయాసం అనేది ఉండదు. చిన్నపిల్లలు కూడా చక్కగా ఆడుతూ చేసుకోవచ్చు. ఇది ఒక ఆట వస్తువులాగా చిన్నపిల్లలకి ఇవ్వచ్చు. పెద్దవాళ్ళు కూడా ఎప్పుడు పడితే అప్పుడు చేసుకోవచ్చు. కానీ ఆఫ్టర్ ఫుడ్, భోజనం చేసిన 1 అవర్ తర్వాత మాత్రమే చేయాలి. భోజనం చేసిన వెంటనే మాత్రం చేయకండి ఎవరు కూడానా. భోజనం చేసిన ఆఫ్టర్ 1 అవర్ తర్వాత చేయొచ్చు. మధ్యలో బిట్వీన్ మీరు పనులు చేసుకొని వచ్చాకైనా చేసుకోవచ్చు. జస్ట్ దీనికోసం మీరు ఒక 15 మినిట్స్ టైం స్పేర్ చేసుకొని ఎవ్రీబడి ఒక్కసారి ట్రై చేసి చూడండి. మీ లంగ్స్ లెవెల్ మీకు ఎంతవరకు ఉపయోగపడుతుంది, మీ లంగ్స్ లెవెల్ ఎంతవరకు ఉంది కూడా, 100% ఉందా లేకపోతే 50% ఉందా లేకపోతే 20% ఉన్నదని మీకు అర్థమవుతుంది. సో మనం ఇప్పుడు ఇదేంటనేది చూసేద్దాము. సో దీన్ని స్పైరోమీటర్ అంటారు. ప్రతి ఒక్కరికి తెలిసిందే, కానీ మళ్ళీ రివ్యూ చేయడం ఏంటంటే నెక్స్ట్ వచ్చే ప్రాబ్లమ్స్ అలాంటివే. సో ప్రతి ఒక్కరు దీన్ని యూజ్ చేస్తారని నేను అనుకుంటున్నాను. ఇది చూడండి, చూడడానికి ఆడుకున్నట్టే ఉంటుంది. బాల్స్లా ఉంటాయి. ఇవి 3 బాల్స్. సో దీన్ని మౌత్ పీస్ అంటారు. ఇది మౌత్ పీస్. ఇది ఓరల్గా నోట్లో పెట్టుకోవడానికి అనమాట. ఇది కనెక్టర్. ఈ కనెక్టర్ మనం ఈ బాల్స్కున్న దీనికి కనెక్ట్ చేస్తాము. చూసారు కదా, ఈ బాల్స్కి కనెక్ట్ చేసిన తర్వాత ఇది ఇన్హేల్, ఎక్సేల్ ఉంటుంది. అంటే ఊదడము, లోపలికి పీల్చడము రెండు కూడా చేయాలి మనము. ఫస్ట్ ఊదేదైతే మనము ఇలా రివర్స్ చేసేసి ఈ బాల్స్ని ఊదితే కనుక 3 బాల్స్ యాస్టీస్గా పైకి రావాలి ఊదినప్పుడు. చూడండి, నాకు ఒక బాలే వచ్చింది. సో నా లంగ్స్ లెవెల్ ఆక్సిజన్ చాలా తక్కువ ఉందని నాకు తెలుస్తుంది. సో మీరు కూడా టెస్ట్ చేసుకోండి, మీ లంగ్స్ లెవెల్ ఎంత ఉందనేది. నడిచినప్పుడు ఆయాసం వస్తుంది అనగానే డాక్టర్స్ దగ్గరికి పరిగెడతారు అందరూ. సో మీరు కూడా మీ లంగ్స్ లెవెల్ టెస్ట్ చేసుకొని ఎవ్రీడే మీరు ఇలా ఎక్సర్సైజ్ చేయడం వల్ల మీకు ఆక్సిజన్ లెవెల్ ఇంక్రీజ్ చేసుకుంటే లంగ్ కెపాసిటీ అనేది పెరుగుతుంది. సో నెక్స్ట్ ఇది ఇలాగ రివర్స్ చేసిన తర్వాత ఇన్హేల్ చేయాలి. ఇలా లోపలికి పీల్చాలి. చూసారు, లోపలికి పీల్చాను, కానీ నాకు కూడా ఒక బాలే లేచింది. కానీ 3 బాల్స్ ఎట్ ఎ టైం పైకి రావాలి. అంతవరకు కూడా మీరు ట్రై చేసినట్టయితే కూడా మీకు కూడా చాలా బాగుంటుంది. నేను అందుకే ఇది తీసుకున్నాను, నేను కూడా ఎక్సర్సైజ్ చేద్దామని. సో ఇది మీకు ఉపయోగపడుతుంది. చిన్నపిల్లలైనా పర్వాలేదు, పెద్దవాళ్ళైనా పర్వాలేదు, ప్రతి ఒక్కరు యూజ్ చేయండి. ఇది డాక్టర్ రాస్తేనే నేను చేయాలి అని లేదు, డాక్టర్ సంప్రదించకపోయినా పర్వాలేదు. ఇది ఒక ఎక్సర్సైజ్ లాంటిది. సో ప్రతి ఒక్కరూ ఇది వాడతారని అనుకుంటున్నాను. అందరికీ ఉపయోగపడుతుంది. ఆఫ్టర్ తర్వాత వచ్చే ప్రాబ్లమ్స్ కూడా దీని నుంచి మీకు కాపాడుతుంది, మీ ఊపిరితిత్తులు. సో ఈ స్పైరోమీటర్ అనేది మీ ప్రతి ఒక్కళ్ళు వాడతారని నేను అనుకుంటున్నాను. గుడ్ లక్ ఫర్ ఎవ్రీబడి.